అందరికీ నమస్కారం. నా పేరు గొల్ల నరసింహరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ. ఇప్పుడు మన కోస్గి బస్ స్టాండ్ లోపల చాలా కాలంగా వేల కాస్ట్ అయినటువంటి ఫోన్లు ఎత్తుకెళ్తూ ఉన్నారు దొంగలు. అదేవిధంగా పైసలు కొట్టేస్తూ ఉన్నారు. మామూలు జనాలు కూడా ఎక్కడో పోతూ ఉంటారు. ఇది రవాణా సౌకర్యానికి అనువైనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి మాన్నార్కి వెళ్ళి కానీ, కోడంగల్ కానీ, మద్దూరు కానీ, నారాయణపేట కానీ ఈ కోసి బస్ స్టాండ్ పరిధిలో వచ్చేస్తుంటారు. ఆ నుంచి రవాణా ఎక్కువ వెళ్తుంటారు. కావున మామూలు పబ్లిక్ లోపల, తెలియని పబ్లిక్ లోపల మొన్న ఒక వేరే ఊరి వ్యక్తికి భోగారానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేక మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆయన 50,000 కొట్టేసినట్టు, పెళ్లికి పెట్టుకున్నటువంటి కన్నానికి పెట్టుకున్నటువంటి పైసలు కోసి బస్ స్టాండ్లో కొట్టేస్తున్నట్టు పూర్తిగా సమాచారం. అమాయకమైనటువంటి జనాలని ఇంకొంతమంది ఎవరు తెరడు కట్టినటువంటి ఇక్కడ నేరస్తులు తిరుగుతున్నటువంటి సమాచారం అందుతూ ఉంది. అక్కడ బస్ స్టాండ్ లోపల కెమెరాలు లేవు. అదేవిధంగా ఇక్కడ కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలో పూతావేడు దూరంగా ఉన్నటువంటి కోస్గి పోలీస్ స్టేషన్ పరిధికి దూరంగా ఉన్నటువంటి బస్ స్టాండ్ లోపల ఎన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయంటే కూడా ఉన్నటువంటి మరి పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడమా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలామందికి అనుమానం కలగజేస్తూ ఉంది. ఎందుకంటే రాత్రి వేళల్లో కానీ, మిట్ట మధ్యాహ్నం వేళల్లో కానీ, రాత్రి వేళల్లో భయభ్రాంతులకు గురి అవుతున్న కోసి బస్ స్టాండ్లో పోయి మామూలు జనాలు వెళ్ళాలంటేనే అక్కడ ఉన్నటువంటి కంట్రోలర్ గారు కూడా దీన్ని అడిగితే ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ కెమెరాలు లేవు, దాని నుంచి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడప్పుడు అది వాళ్ళని ఉన్నటువంటి మామూలు పబ్లిక్ బట్టి వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు అనేది సమాచారం ఆయన చెప్తా ఉన్నాడు. దయచేసి డిఎం గారు, ఆ రీజనల్ మన డిఎం గారు, నారాయణపేట డిఎం గారు ఏదైనా ఉంటే కూడా కోసి బస్ స్టాండ్ పరిధి లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మామూలు జనాలని ఆసరగా చేసుకుంటూ కొంతమంది దొంగతనాలు పాల్పడుతూ ఉన్నారు. మంచి ఫోన్లు కొట్టేస్తూ ఉన్నారు, డబ్బులు కొట్టేస్తూ ఉన్నారు. దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాలి. చాలా మంది ఈ ప్రాంతానికి వస్తుంటారు, కోసి ప్రాంతానికి చాలా మంది వస్తూ ఉంటారు. దయచేసి కోస్గిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నిఘా ఏర్పాటు చేయాలి. 3 రౌండ్లు రోజు పెట్రోలింగ్ చేయాలి. ఎందుకంటే రాత్రికి 7-8 గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం ప్రాంతంలో, ఎందుకంటే చాలామంది ఆసరిగా చేసుకుని దొంగతనాలు చేస్తూ ఉన్నట్టు సమాచారం అంతా ఉంది. ఎంతోమంది ఫోన్లు వేల కాస్ట్ అయినటువంటి లక్షల ఫోన్లు కూడా కొట్టేసి ఉన్నారు. 50,000 లక్షల రూపాయలు కూడా ఈ కోసి బస్ స్టాండ్ పరిధిలో కూడా పోతూ ఉంది. ఎందుకో మరి ఇది ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా పట్టడం లేదు. ఈ బస్ స్టాండ్ లోపల పోతున్నటువంటి దాన్ని కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మానవత దృక్పథంతో మన డిఎం గారు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ, కోస్గి సిఐ కానీ, ఎస్ఐ కానీ మానవత దృక్పథంతో ఆలోచన చేసి ఇక్కడ అయినటువంటి దొంగతనాలను అరికట్టవలసిందిగా మేము కోరుతా ఉన్నాం.